రెడ్ బుక్ నారా లోకేష్ గారిది, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఒక డైరీ ఉందట. మరి అది ఏ కలరో తెలియదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నారా అనే చర్చ అయితే వస్తోంది. ఇప్పటికే రెడ్ బుక్ మీద ఎలాంటి ప్రచారం ఉందో అందరికీ తెలుసు. రెడ్ బుక్లో పేర్లు రాసిపెట్టి ఉన్నవారికే ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి వాళ్ళని వేధిస్తున్నారు అనే వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది అనేది వైసీపీ నేతలు కూడా చేస్తున్న విమర్శ. ఇటువంటి నేపథ్యంలో తాజాగా దానికి ధీటుగా వైసీపీ కూడా ఒక బుక్ రాస్తాను అంటుంది. ఎవరి కాళ్ళు రాసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పేశారు. అది బ్లూ బుక్ ఇంకో కలర్ అనేది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఒక డైరీ పెట్టుకొని పేర్లు రాస్తున్నారట. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటి? పవన్ రాస్తున్నది ఎవరినో శిక్షించడానికి కాదు, తన పార్టీ వారికి న్యాయం చేయడానికట. జనసేన వాస్తవానికి 2014 మార్చి 14 ఆవిర్భవించింది జనసేన. అంటే సరిగ్గా పుష్కర కాలం అయిపోయింది, 12 ఏళ్ళు. మరి నాటి నుంచి నేటి వరకు కూడా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పవన్ కోసం తన జీవిత కాలాన్ని, ఒక రంగ కష్టాన్ని, తన జీవితాన్ని రాసిచ్చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అలా చూస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా కరుడు కట్టిన నాయకులు, జనసేన నాయకులు, ఒక రకంగా చెప్పాలంటే జన సైనికులు చాలామంది కనిపిస్తారు. వీళ్ళంతా పవన్ నుంచి ఒక మంచి పొజిషన్ కోరుకుంటూ పవన్ కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ మంది పదవులు ఆశించని కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అంటారు. వాళ్ళెవరూ పదవులు ఆశించరు, కానీ తన నాయకుడు మంచి పొజిషన్లో ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. నిస్వార్థంతో పార్టీ జెండాన్ని భుజాన్ని మోసిన వాళ్ళు ఏ పార్టీలోనైనా ఉన్నారు అంటే అది జనసేనలో అని చెప్పాలి. అయితే అలాంటి వాళ్ళకి సముచితమైన గౌరవాన్ని పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఇవ్వాలి అనేది పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారట. పార్టీ అధికారంలో కీలక భాగస్వామిగా ఉంది. ఏడాది పైగా సమయం గడిచింది. అయితే ఇంకా 4 ఏళ్ల కాలం ఉంది. ఈ కీలక సమయంలో పార్టీ కోసం పనిచేసే వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని, పార్టీలో మిగిలిన వారికి అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని పవన్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పునాది వేసినప్పటి నుంచి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకుల పేర్లను ప్రత్యేకంగా ఆయన ఒక డైరీలో రాసుకుంటున్నారట. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రాణం పెట్టి పనిచేసిన వాళ్ళ వివరాలు కూడా ఆయన స్వయంగా తెప్పించుకుంటున్నారట. ఇలా నేతల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు. మేబీ భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు ఇవ్వాలని వాళ్ళకి భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది. ఏ పార్టీకైనా క్యాడర్ చాలా కీలకం. ఆ పార్టీ భవిష్యత్తు కూడా క్యాడర్ చాలా అవసరం కాబట్టి ఆ దిశగా నిర్ణయాలు తీసుకోబోతున్నారా, అందుకే ఈ స్పెషల్ డైరీ మెయింటైన్ చేస్తున్నారనే చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతోంది.